భార్యలకి మనం సమయాన్ని ఇవ్వాలి. మనం ఎలా అయిపోయామంటే భర్త ఏమో బయట పనుల్లో చాలా తీరిక లేకుండా చాలా బిజీ, భార్య ఏమో ఇంట్లో పనులతో వంట పనులు, ఇంటి పనులు, బట్టల పనులు, ఆ పనులు ఈ పనులు బిజీ. ఇద్దరు కూడా సమయాన్ని కేటాయించుకోరు. ప్రతిరోజు ఎంతో కొంత సమయం భార్య కేటాయించండి, ప్రతి వారం కేటాయించండి, ప్రతి నెల ఒకరోజు భార్య కోసం కేటాయించండి. ప్రత్యేకంగా భార్యతో మాట్లాడాలి, తన కోసమే ఆ సమయాన్ని కేటాయించండి సోదరులారా. దీనివల్ల ఏమవుతుంది? భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతూ ఉంటుంది. ఏవైనా చిన్న చిన్న అపార్థాలు ఉంటే అవి కాస్త దూరం అయిపోతాయి. ఒకరి మీద ఒకరికి ప్రేమ, ఆప్యాయత, అనురాగం పెరుగుతూ ఉంటుంది. మరియు భర్తలు ఎవరైతే ఉన్నారో అప్పుడప్పుడు భార్య యొక్క పనుల్లో కూడా సహాయం చేస్తుండాలి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారైతే ఆయిషా సిద్దికా రజల్లాహు వారికి మిగతా ఎవరైతే మాతృమూర్తులు ఉన్నారో అందరికీ ఇంటి పనుల్లో సహాయం చేసేవారు, వంట పనుల్లో సహాయం చేసేవారు. అల్లాహు అక్బర్. మరి మనము మన భార్యలకు ఎప్పుడైనా సహాయం చేస్తున్నామా? పరిశీలన చేయండి. మరొక ముఖ్య విషయం, అప్పుడప్పుడు మీ భార్యల్ని పొగుడుతూ ఉండండి. వారు చేసేటటువంటి మంచి పనులు, ఎప్పుడైనా బిర్యానీ బాగా వండారు, చాలా బాగా బిర్యానీ వండారని పొగుడుతూ ఉండండి. అప్పుడప్పుడు బహుమతులు కూడా ఇస్తూ ఉండండి. అల్లాహు అక్బర్. ఒకసారి పరిశీలన చేయండి, మనము మన జీవితంలో మన భార్యకి ఏదైనా ఒక బహుమతి ఇచ్చామా? బయట వాళ్ళకి ఇస్తూ ఉంటాము, మన భార్యకి బహుమతి లేదు. భార్యలు కూడా అప్పుడప్పుడు తన భర్తలకి బహుమతులు ఇస్తూ ఉండాలి సోదరులారా. దీనివల్ల ఏమవుతుంది? బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడంలో ప్రేమ పెరుగుతూ ఉంటుంది, ఆప్యాయత, అనురాగం పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, సమాజంలో ఉన్నటువంటి చాలా పెద్ద విషయం ఏమిటో తెలుసా? భర్త చనిపోతే భార్యకి చూపించరు, భార్య చనిపోతే భర్తకు చూపించరు. అల్లాహు అక్బర్. ఏంటంటే ఈ బంధం ఇక్కడితో అయిపోయింది అంటుంటారు. కానీ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, భార్యాభర్తల్లో ఎవరైనా ఒకరు చనిపోతే, భర్త చనిపోతే భార్యకి గుస్సులు ఇచ్చేటటువంటి అనుమతి ఇస్లాంలో ఉంది. ఎవరైనా భర్త చనిపోయారు, భార్య గుస్సులు ఇవ్వచ్చు భర్తకి. భార్య చనిపోతే భర్త కూడా భార్యకి గుస్సులు ఇవ్వచ్చు. అల్లాహు అక్బర్. ఈ విషయం సమాజంలో చాలామందికి తెలియదు. అదే చూడండి, కుమారుడు చనిపోయాడు, తల్లి ఆ కుమారుడు 7 సంవత్సరాలు దాటిన వ్యక్తి అయితే తల్లి గుస్సులు ఇవ్వలేదు ఆ కుమారుడికి. ఒకవేళ కుమార్తె చనిపోయింది, ఆ కుమార్తె వయసు కూడా 7 సంవత్సరాలు దాటిపోయింది, తండ్రి ఇవ్వలేడు. కానీ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరు చనిపోతే మరొకరు గుస్సుల్ స్నానం కూడా చేయించవచ్చు. అల్లాహు అక్బర్. అబూబకర్ సిద్దిక్ రజల్లాహు వారు చనిపోయారు. తన యొక్క భార్య అస్మా బిన్తే ఉమైస్ రజల్లాహు అన్హా వారు గుస్సులు ఇచ్చారు అబూబకర్ వారికి. అల్లాహు అక్బర్. ఆ తర్వాత ఫాతిమా రజల్లాహు వారు దైవప్రవక్త యొక్క కూతురు చనిపోయారు, ఆమెకి గుస్సులు ఎవరిచ్చారు? అలీ రజల్లాహు అన్హు వారు ఇచ్చారు. అల్లాహు అక్బర్. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయిషా సిద్దికా రజల్లాహు వారికి తెలియజేస్తున్నారు. ఏమని తెలియజేస్తున్నారు? ఓ ఆయిషా, నేను ఉండగానే నీవు చనిపోతే నీకు గుస్సుల్ స్నానం నేనే చేయిస్తాను, మరియు కఫన్ కూడా నేనే తొడుగుతాను అన్నారు. అల్లాహు అక్బర్. కానీ ముందే దైవప్రవక్త వారు చనిపోయారు. దైవప్రవక్త వారు చనిపోయిన తర్వాత, ఖనన అయిపోయిన తర్వాత ఆయిషా సిద్దికా రజల్లాహు వారు తెలియజేస్తున్నారు, ఏమని? మేము దైవప్రవక్త వారు చనిపోయారు అన్న బాధలో, విచారంలో, దుఃఖంలో ఉన్నాము. ఈ విషయం మర్చిపోయాము. ఇప్పుడు గుర్తుకొచ్చింది. మేమందరము, భార్యలమందరం కలిసి దైవప్రవక్త వారికి గుస్సులు ఇచ్చుంటే బాగుండేదే అనుకుంటున్నారు. అల్లాహు అక్బర్. చూసారా ఎంత పెద్ద విషయమో? కానీ సమాజంలో దీన్ని ఎవ్వరూ పాటించరు సోదరులారా. ఈ అనుబంధం, భార్యాభర్తల యొక్క అనుబంధము, బంధము ఎలాంటి విషయం అంటే అల్లాహు అక్బర్, ఇహలోకంలోనూ ఉంటుంది, పరలోకంలో కూడా నిలిపి ఉంచుతాడు. ఇహలోకంలో ఎలాగైతే భార్యాభర్తలు కలుస్తారో, పరలోకంలో ఒకవేళ వీళ్ళిద్దరూ కూడా మోమిన్లైతే స్వర్గంలో కూడా అల్లా వీళ్ళిద్దరిని కలిపి ఉంచుతాడు సోదరులారా. దైవప్రవక్త యొక్క శిష్యులు హుజైఫా బిన్ యమాన్ రజల్లాహు వారు చివరి క్షణంలో ఉన్నారు, చనిపోతున్నారు. భార్యను పిలిచారు, పిలిచి సతీమణికి చెప్తున్నారు, ఏమని? నీవు నాతో పాటు స్వర్గంలో ఉండాలి అనుకుంటే నేను చనిపోయిన తర్వాత మళ్ళీ వివాహం చేసుకో మాకు. అల్లాహు అక్బర్. చూసారా, నేను చనిపోయిన తర్వాత మళ్ళీ వివాహం చేసుకోకొని తన భార్యకు చెప్తున్నారు. ఎందుకని? స్త్రీ ఎవరైతే ఉంటారో తను చనిపోయే ముందు ఎవరి వివాహంలో అయితే ఉంటుందో స్వర్గంలో కూడా వారితోనే ఉంటారు సోదరులారా. మన సమాజంలో ఇహలోకంలోనే వేగలేక చచ్చిపోతున్నాము వీళ్లతో, మళ్ళీ పరలోకంలో కూడా వీళ్ళేనా అనే ఆలోచన సమాజంలో. ఎందుకని? భార్యాభర్తల హక్కులు తెలుసుకోరు వీళ్ళు. ఈ భార్యాభర్తల హక్కులు నెరవేర్చడంలో అల్లా యొక్క సహాయం ఉంటుంది. అల్లా ఇహలోకంలోనూ పరలోకంలోనూ 2 చోట్ల కూడా మనకి ప్రశాంతతను కలిగిస్తాడు, 2 చోట్ల కూడా మనకి పుణ్యాన్ని ప్రసాదిస్తాడు అల్లాహ్.